చల్లు అన్నది నమ్మకం చిన్న పోయింది నా చెల్లె అవసరమ్మకం అల్లిపోయింది కడగలమ్మకం కడ చిన్న పోయింది కారణము నాకు చెప్పే నా చెల్లెలు ఎవరేమన్నరే చూడవా నేను కచ్చరికాడి వంగ చెల్లె తులవారం మీ కాలు కింద పెట్టకుండా రాదు అని చెప్పి నీ ఆయనకు భయపెట్టి ఇచ్చిన ఆయన నిన్ను కొట్టినా తిట్టినా నీకు అన్నం పెట్టలేదా నా చెల్లెలా చిలకలాంటి ముఖమే చూడవా చిలకల ముఖం చిన్న వింది నెమ్మదిగా కన్నులు పడిపోయినట్టు పడతాను చెల్లె నిన్ను ఎవరేమన్నారు కొట్టిందా తిట్టిందా నా చెల్లెలా కళ్ళకు రక్తం వస్తే చూడవా నీ కళ్ళకు నీళ్లు పడితే నా కళ్ళకు రక్తం వస్తే చెల్లె నీకుతో నేను నాతో నువ్వు చెల్లె నాతో చెప్పు చెల్లె చూడవా అన్నమ్మకం చూసినది ఓ దేవుడు ఆడిదాని మనసులు ఎట్టుంటది కట్టగాలం వచ్చినాడు తోడబుట్టిన అన్నో తమ్ముడు ఒక రక్త సంబంధం అనబడితే ఆడిదాని కడుపులో చేయి పెట్టి కలిపిన సందం అవుతుంది గవ్వలాంటి కళ్ళకు రవ్వలో చినుకులత్తని అన్నమ్మకం చూసే వరకు పోరి అన్న నాకు వదిలి అన్నం పెట్టే చెప్పరాని పని చెప్పిందిరా నాకన్నా పెట్టేది అన్న నాన్నతో చెప్తే నాన్న పోయి వదిలేని కొడితే అన్న సంవత్సరం ఆగమవుతుందని బిడ్డనే అమ్మ బిడ్డ మనసులో మాట కూడా దాచినారు అయ్యో అన్న నాయి అన్న నరభూపతి అరుల పైన చిన్నవయ్య ఎందుకు కూర్చోలేదురా అన్న నేను ఎందుకో ఏడ్తలేదురా అన్న వదిన ఇప్పుడే ఉడుకుడు కన్నా వేసి నాకు పప్పుచారు వేసి వాళ్ళు పోసి పరమాన్నం వేస్తే కడుపున్న తిన్నరా అన్న ఆ గిట్లకి వచ్చి ఆవగాలి కూర్చుంటే నాకు సొక్కు నీళ్ళు వస్తే ఆ సొక్కు నీళ్ళ లోపల అన్న నాకు అవయ్యగా నావాడి నాయన్నరా తల్లిదండ్రిగా నావాడి నాయన్ను అవ్వ నా కళల్లో కనబడి నాయన నా కళల్లో కనబడి ఓ బిడ్డ చూడవని నా తల మీద చేసి తలంటికల సగదరి ఓ బిడ్డ ఈ పండు తిను ఓ బిడ్డ ఈ ఫలం తిను అంటే నాకు అవయ్య అది కచ్చి నాయన్నరా అవ నా మీద గింత ప్రేమల నా మీద గింత భ్రమలని లేచి చూసే వరకు అవ్వగన ఓడపోతే నాయనగన ఓడపోతే నేను అవ్వను అది వేసి నాయన్ను నాకు నాయనాది కచ్చినాడే నాయన్ను అయ్యో చెల్లె నాయ చెల్లె నా చెల్లెలా అమలచ్చి గిన్నెలే నా చెల్లెలా అయ్యో వచ్చి గిన్నెల్లా పొందాయనా నా పాపగారి కళ్ళకే నా చెల్లె అవయ్యగన వాడా పాయ చెల్లె అవయ్య గని పిచ్చిన నా చెల్లెలా పళ్ళు కొని ఇచ్చినారా సూరవా ప్రేమ గల్లోళ్ళకు జాలి గల్లోళ్ళకు ప్రేమ గల్లోళ్ళకు కావాలని సత్యమని కనబడతారు మీ అవ్వకేం పాప చేసి ఆయకేం పాప చేసిన నేను అంత పాప అతుకున్నా పాప కళ్ళకు అవ్వయ్య కనబడ పాకిన్నెల్లాయే చెల్లె సచ్చిన వాళ్ళు గత్తనే కనబడతారా బాలపాడకు చెల్లె దూరము పైన పేటీకి మనము పోదామా వరి అన్నము కూడా పెడతాను అన్నం తింటాము రావే నా చెల్లెలా చెల్లె అన్నా అన్నం తిన్నావుదా అప్పుడు ఆ బిడ్డ సూరవ్ అనుకున్నది వదిన ఇవ్వరాక కానిపోని మాట్లాడు నా తల్లిని తిట్టింది నన్ను తిట్టింది ఏమిటే సూరవ్వ ఇలా నీ అన్న వచ్చి నన్ను మందబలం చూసుకొని కుక్క మురిగినట్టు నీ అన్న సాయిట బయట వచ్చినావా ఇలా ఒక్క పూట అన్న తింటావు నా అన్న ఎల్లకాలం కాలుంటాడు నా అన్న కచ్చిరికాడి పోయినాక ఏమిటి అని ఎందుకు కొట్టుదో మాటలు అంటదు ఎన్ని దెబ్బలు కొడుతా బిడ్డ భయపడి అన్నా ఇప్పుడే కడిపిన అన్నం తిన్నా నాకు అద్దురా అన్న కడిపిన అన్నం తిన్న ఇప్పుడు చాలన్నా వాళ్ళ వాళ్ళ అన్నంగా నా కొడుకు అన్నం పెట్టింది అన్నం తిన్నా దాన్ని నేను వేసుకుంటా అన్న కడప నిండా అన్నం ఉన్నాను ఆ చెల్లె మాట చెప్పి కడప దుఃఖం ఉంచుకున్నా అరే నరవపతి రాదు మనసులో అనుకున్నాడు నా చెల్లెకు అవయ కనిపించి కళ్ళ పంట నీళ్ళు గారి కడప దుఃఖం ఉన్నది నేను తిన్నాక నా చెల్లెకు అన్నం పెడతా అనుకున్నాడు ఆయన దానికి కడ కూర్చో చెల్లని ఇంట్లోకి వస్తాండి అదే బామరావే బామా కమలాంచి దేవి
చెప్పవచ్చు నా భర్తకు ఉన్నోటి లేదో చెప్పవచ్చు నా భర్త కంటే ఒకటి ఎక్కి చెట్టుదని ఇప్పుడు వెళ్ళకూడదు అనుకున్నది పాప కార్యం ఉన్న కడప కత్తదు నోట్లో వెళ్ళాలి పుట్టిన విచారు పుంజాల కుడదు పాపస్తి ఉన్నది ఆయన ముఖం పెంటలో పెట్టినావు నా బాధ ఇంటికి వచ్చే వరకు మొగోడి పుట్టిన కట్ట చేసి ఇంటికి వచ్చేవారు ఆడ చూసుకొని ముడుచుకొని కిలపూలు పెట్టుకొని కిలుపుకుని నవ్వుతే కట్టం ఎక్కన పోతుంది వాడు పుట్టిన కట్ట చేసి ఇంటికి వచ్చేవారు తొక్కు సిప్పల ముఖం పెడితే ఇది గౌను బుత్తాలు ఎక్కువ ఉన్నాయి వాడు బ్రాండ్ షాప్లో పోగా వాడు 90 అనే పోతాడు ఆడవిడికి వచ్చినాక ఆ బాధ చెప్పుకుంటే వాడు కూర రావుతాడు కూర అయినాక ఆపైనాక పుల్లు అవుతాయి పుల్లు అయినా సొల్లు ఏందే ఏమని చెప్పాలి నా బాధ ఎందుకు నా కట్టం ఒక్కనాడు కట్టం కానీ ఒక్కనాడు కానీ మీ చెల్లెని నా చేతిలో పెట్టిన కదా సాధు అని అన్నావా నేను రాస్తాను పొద్దున మాపన పొద్దు 3 పూటలు అన్నం పెట్టిన పొద్దు 3 పూటలు అన్నం పెట్టిన పాలవ బుక్క నెయ్యొక బుక్క పరవన్న బుక్క రోజు పెడతాను ఒక్కనాడు నేను ఇంటి ముందరికి వచ్చి ఆకిలు ఉడతాను అయ్యా ఆకిలు ఉడతా అంటే ఆమెకి ఎక్కడ లేని కోపం వచ్చిందో వెనక్కేరు వచ్చి గిరిగిరి వచ్చి ఆయన ఒక్క తనదానింది అయ్యా నన్ను ఏందవ్వా ఆడిబిడ్డ ఎందుకు అంటున్నావా అన్న ఆ సువర్ముండ బద్మాసముండా ఆకిలి గిట్టే ఉడతావా గట్టే ఉడతావా అని అన్నా కదయ్యా అయ్యో అయితే తీయ రాదవా ఊడు వచ్చినట్టు ఉడతా తీ అని నేను అన్నా అయితే అన్నదా ఓనాడు ముగ్గురు ఎత్తాను గిట్టెత్తావన్నా ఏళ్ళు ఇచ్చింది అయ్యో ఇక అయిపోయి అనుకున్నా ఆడబిడ్డ కదా ఆమె అనేది కదా నేను వాడేదాన్ని కదా ఆమె ఎంతైనా ఆడబిడ్డ నేను కొనుకొచ్చిన కోడలు దాన్ని అన్న అనుకున్నాం అన్న అయితే ఏదన్నా కానీ నేను ఏ మాటకి జవాబిస్తలేనయ్యా ఏ మాట అనలేదు పోనాడు అన్నది వాని మీద మన్నువయ్యా వాని మీద దుమ్మువయ్యా ననక అన్న మీద దుమ్మువయ్యా నా అర్ధరాజ్యం నాకిస్తే నా రాజ్యాన్ని పట్టుకొని పోయి రాజ్యం వెళ్తానన్నది వాని మొల్లారని చెప్పి మొదలు చెట్టు చెయ్యనన్నది అయ్యా మొల్లారని చెప్పినాక నేను ముండబత్త కాదు నేను నాగాల పుల్లే ఎవరు పట్టుకొని సంసారం చెయ్యాలి అయ్యా ఈ మాటలు అన్నదా అన్నది నా అర్ధరాజ్యం నాకు ఇస్తే సింగారు నా రాజ్యం నేను ఏలుకుందు నా భర్త వ్యవసాయ పని చేస్తాను నేను ఇట్లా ఎట్లా కూర్చోవాలన్నదా అన్నదా అన్నది అన్న మొదలైన పని అన్నదా అన్నదా అబద్ధం అయితే ఊళ్ళో అడుగు అన్నదా ఏంటి మాసంగానే పడతారు మంచిగా సిగ్గు వస్తా మళ్ళీ ముక్కు రేపటి సంది పింఛన్లు బంద్ చేపిస్తా 4000 గవే 2000 రావాలి ఎవరు అనుకున్నా ఇన్న మాటలు కానీ చెప్పుడు మాటలు పట్టుకో ధర్మరాజు ఓడిపోయిందట అమలాంటి ఇంతగా